ఒక తరగతిలో 40% మంది క్రికెట్ ఆడతారు. అంటే 40% క్రికెట్ ఆడితే మరి మిగతా ఆడని వారి శాతం ఎంత? 60% గదా! అంటే 100 - 40 60% మందే గదా! 35% మంది వాలీబాల్ ఆడతారు. మరి ఆడని వారి శాతం ఎంత? 65%మేగా అంటే 100 - 35 65% గదా! ఓకే. అంటే ఈ 60% నెగెటివ్ అన్నమాట. అంటే ఆడరు. ఇది కూడా 65% ఏంటి? ఆడరు. సో నెక్స్ట్ 25% మంది క్రికెట్, వాలీబాల్ రెండిటిని ఆడతారు. మరి రెండిటిని ఆడరు అంటే 75%. అంటే ఈ రెడ్డింగ్తో రాసినవి ఏంటంటే నెగిటివ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. 30 మంది క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఏది ఆడరు. ఇది నెగిటివ్ కాన్సెప్ట్. కాబట్టి ఇవి కూడా నేను నెగిటివ్లోనే చేంజ్ చేసుకున్నా. ఇప్పుడేంటి 60 + 65 ఎంత? 125. ఓకేనా? 125. నెక్స్ట్ ఏంటిది? ఇది కూడా నెగిటివ్నే అంటే -75% ఎంత? నెక్స్ట్ 5 అంటే 50%. ఈ 50% అనేది 30 అయితే ఓకే. మరి ఏమని అడిగారు ఆయన? తరగతిలోని మొత్తం విద్యార్థులు మొత్తం అంటే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు. 51 జర్ 52 జర్ 32 జర్ 60. ఓకేనా? మొత్తం విద్యార్థులు ఎంత? 60 మెంబర్స్.